హాయ్ అండి. నమస్తే. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం కదా! ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. ఇదంతా కూడా నేను గమ్ తోటి జాయిన్ చేసుకుంటున్నా. అంటే మరీ సిల్క్ కదా! కొంచెం జారిపోతుంది కాబట్టి మనం గమ్‌తో జాయిన్ చేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటదని చెప్పి ఇదిగోండి. ఇంకా గమ్‌తో జాయిన్ చేసిన తర్వాత మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే పీసుల్ని. అయితే హ్యాండ్‌కి మాత్రం కింద కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే మనకి హెమ్మింగ్ చేయాలి కదా! దానికోసం అని చెప్పి. ఇంకా మనం ఇలా గమ్‌తో జాయిన్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేస్తున్నా. అయితే కటింగ్ నిన్న చేసిన వీడియో అనమాట. ఈరోజు మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మొత్తం కూడా ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా కట్ చేసేయాలి. నాకు కూడా నిన్న ఈవినింగ్ అయిపోయిందని చెప్పి కటింగ్ ఒకటే చేసేసి వెళ్ళిపోయాను. ఈరోజు మార్నింగ్ వచ్చి దీని యొక్క స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేద్దామండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేస్తే మనకి నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది, బ్లౌజ్ తొందరగా అయిపోతుంది, ఇంకేముందులే అనిపిస్తుంది. అందుకని చెప్పి నా మెథడ్లో అయితే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్టే స్టిచ్ చేస్తాను. షేప్ పట్టి కానీ లేదంటే ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, అది ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ 2 టక్స్ కూడా ఒకే దగ్గరకు వచ్చేలా పట్టుకొని ఇక్కడ వచ్చేసి ఇలా షోల్డర్ దగ్గర ఉంది కదా, ఇలా సమానంగా ఉండేలా పెట్టి ఇంకా దీని పొడవు వచ్చేసి నాకు దాంట్లో 2.5 వరకు వచ్చింది కాబట్టి ఆ 2.5 వరకు ఇట్లా మార్క్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటాము. అలాగే ఈ సిల్క్ కాబట్టి లోపల చేయి పెట్టి మనం ఒకసారి సిల్క్ని చేతితోటి పట్టుకొని అప్పుడు స్టిచ్ చేయాలి. లేకపోతే ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కాకుండా అది బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ పడుతుంది. ఒకసారి అది చెక్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు సిల్క్ శారీస్కి జారిపోతూ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా లోపల చేపెట్టుకొని ఇక్కడ పెట్టుకొని దాన్ని మనం చేతి ఈ విధంగా చూడండి ఇలా చేతితో పట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ క్రాస్గా బయటకు వచ్చేస్తుంది చూడండి, అక్కడ మాత్రమే వచ్చేస్తుంది అనమాట సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది. మనం చేతితో అట్లా అదేం పట్టుకుంటే నీట్గా వస్తుంది. అలాగే మెయిన్ డాట్ 3 డాట్ని పెద్ద డాట్ పట్టుకొని దాన్ని స్ట్రైట్గా ఇలా పట్టుకుంటే 3 డాట్ అయితే వేసేసుకుంటాం. మెయిన్ డాట్ని పట్టుకొని దానికి క్రాస్గా ఇలా వచ్చేస్తుంది. అయితే ఇలా వేసుకునేటప్పుడు ఈ శారీస్కి ఏంటంటే ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ వచ్చింది కదా, ఆ లైన్ని చేతితో బాగా ప్రెస్ చేసేసుకొని దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేద్దాం. అప్పుడు మనకి ఇంకా జారిపోకుండా ఉంటుంది శారీ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకా నార్మల్గా మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు. ఇది చిన్న టిప్పే అండి, బట్ చాలా యూజ్ అవుతుంది. మనకి టైం కూడా వేస్ట్ అవ్వకుండా చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మెయిన్ డాట్ పట్టుకొని స్ట్రైట్గా పట్టుకుంటాము. ఒకసారి చేత్తో అన్నామంటే అది మార్కింగ్ లాగా పడిపోతుంది. ఇంకా దాని మీద ఇలా స్టిచ్ వేసేస్తాము. ఆ చివరి వరకు స్టిచ్ చేసేసి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసేస్తాము. అలాగే ఈ మూడింటిని చూడండి, ఈ కప్ షేపు కొంచెం పెద్ద సైజు వాళ్ళకి కొంచెం పెద్దగా ఉంటుంది, మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం నార్మల్ దానికంటే కొంచెం అనమాట. ఇప్పుడు సేమ్ ఇంకొక పీస్లో కూడా అలాగే చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మెయిన్ డాట్ని వేసుకుంటాము. మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు ఇలా భుజాలకి స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా వేసేస్తాము. ఈ డాట్కి పెద్దగా మనకి క్లాత్ అయితే బయటకు రాదు, కానీ ఇంకొకటి ఉంది కదా చంక దగ్గర వేసుకుంటాం చూడండి, ఆ డాట్కి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ డాట్కి కూడా ఇట్లా చూడండి, లోపల నేను చేయి పెట్టి తర్వాత పైన చేయి పెట్టాను. దానివల్ల ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. కొత్త వాళ్ళు ఈ టిప్ బాగా యూజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ డాట్ని ఇలా పట్టుకొని స్ట్రైట్గా వచ్చేసింది చూడండి, ఇలా మార్కింగ్ లాగా వచ్చేస్తుంది మనకు చేత్తో. అట్లా అంటే జస్ట్ మార్కింగ్ కాదు, అలా కనిపిస్తుంది కదా. సో దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం చంక దగ్గర డాట్ వేసుకుంటాం కదా, పొడుగు డాట్, దాన్ని వేసేసుకోవడమే అంతే, ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్. సో ఇలా వేసుకోవాలన్నమాట. మనకి ఈ 3 వచ్చేసి కోన్ షేప్ లాగా, త్రిభుజం షేప్ లాగా రావాలి. అయితే ఇంకా షేప్ పట్టీ కోసం లోపల వచ్చేసి కింద వచ్చి వేస్ట్ ఫ్యాబ్రిక్, దాని మీద వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం మెయిన్గా కట్ చేసుకున్నాం కదా, కొలతతో కట్ చేసుకున్నాం చూడండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొలతతో కట్ చేసుకున్నాం కదా, అది వచ్చి పైన పెట్టుకుంటున్నాం. నేను ఇలా ఎందుకు పెట్టుకుంటున్నా అంటే శారీ వచ్చి చాలా పలసగా ఉంది కదా, శారీ ఫ్యాబ్రిక్ కింద కూడా మనకి లైనింగ్ ఫ్యాబ్రికే ఉండాలని చెప్పి ఇలా పెట్టా. అంటే కింద పెట్టాం చూడండి, అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇది వేస్ట్ క్లాత్. సో దీన్ని పెట్టుకొని దీని మీద ఇంకా ఒక లైనింగ్ పీస్ని పెట్టుకుంటాం. ఇదిగోండి ఇలా ఒక లైనింగ్ పీస్ని పెట్టుకున్నాము, శారీ అంటే బ్లౌజ్ కలర్ లైనింగ్ పీస్. తర్వాత ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ అండ్ మెయిన్ శారీ ఫ్యాబ్రిక్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏం పెట్టుకున్నాము, మళ్ళీ మనం మెయిన్గా కట్ చేసుకున్నాం కదా, అది పెట్టుకున్నాము.
అంటే శారీ ఫ్యాబ్రిక్ ఉంటే పర్వాలేదు, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే అది మన దగ్గర డబల్ లేయర్ లేదు కాబట్టి ఇంకా ఒక లేయరే ఉంది కాబట్టి లోపల ఇంకోటి వేయాలి. ఖచ్చితంగా 4 పీసులు అయితే వేయాలండి షేప్ పట్టీకి. అలాగే షేప్ పట్టి ఎదురెదురుగా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. అది ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచ్ మాత్రమే గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తాం. అంటే 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తాము. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసేసి ఇటువైపు ఒక స్టిచ్ వేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా తిప్పేసుకొని అక్కడ ఏం లేకుండా ఇలా పైన స్టిచ్ చేసేస్తున్నా. కొత్త వాళ్ళు ఏంటంటే ఒకసారి అలా స్టిచ్ వేసుకొని తర్వాత ఇలా మళ్ళీ చేసి పైన ఇంకో స్టిచ్ వేసేసుకోండి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని చుట్టూ కూడా ఇంకా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మనం లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బయట వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దాని లోపల కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రికే ఉంటుంది. అంటే అది మరీ పలుసుకుంది, వేరే కలర్ వేస్తే బయటకు కనిపించేస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇలా పెట్టాను నేను, గమనించుకోండి. ఇప్పుడు ఒక షేప్ పట్టి అయితే ఇలా స్టిచ్ చేయడం అయిపోయింది. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇలా ఓపెన్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఇలా మళ్ళీ చేసుకొని పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు మెయిన్గా కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ చాలా సింపుల్ అండి, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఉంటుంది, అవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు షేప్ పట్టిని ఇలా పెట్టుకొని అక్కడ కోన్ షేప్ వస్తుంది, చిన్న త్రిభుజం షేప్ వస్తుంది, అలా వస్తుంది అలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని సాగదీయకుండా దాని మీదకి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఖర్చుల్లోకి మనం ఎంత తీసుకుంటే అంత స్టిచ్ చేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచు, 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచ్. ఇప్పుడు ఒకసారి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చుంటారు కదా, దాంతో కొలత చూసుకుందాము వచ్చిందా లేదా కరెక్ట్గా అనేది. ఉక్సులు పట్టి సైడ్ కరెక్ట్గా వచ్చేసింది, మనకి ఇంకేం ఇబ్బంది లేదు. పైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ అదేవిధంగా ఇంకొక షేప్ పట్టిని కూడా జాయింట్ చేసేద్దాం. సింపుల్గా ఉంటుందండి ఈ షేప్ పట్టి, ఇన్విజిబుల్ అయితే కాదు బట్ సింపుల్గా అయిపోతుంది. దీన్ని కూడా సేమ్ కోన్ షేప్ వచ్చేలా పెట్టుకొని ఇలా పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా సమానంగా ఉంటుంది, బట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే మనం తీసుకునే ఖర్చుని బట్టి స్టిచ్ చేసే విధానాన్ని బట్టి ఎక్కువ తక్కువ రావచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని బ్యాక్ పీస్ మీద పెట్టేసి చూద్దాం. చూసారు కదా కరెక్ట్గా ఉంది, ఒక 1/2 ఇంచ్ ఉందన్నమాట. సో దీనిపైన స్టిచ్ వేసేద్దాం. 1/2 ఇంచ్ కదా, 1/2 ఇంచ్ ఉంది. ఇప్పుడు ఇలా పెట్టి స్టిచ్ చేసేద్దాం. ఒకసారి బ్యాక్ పీస్ మీద పెట్టుకొని పైన స్టిచ్ చేయండి కొత్త వాళ్ళు అయితే, అప్పుడు మీకు ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఉక్కులు పట్టి కాచాలు పట్టికి నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా, దాన్ని 2 మడతల మీద ఉంది కాబట్టి మధ్యలో కట్ చేసేసి ఒక పీస్ తీసుకొని ఇప్పుడు దీన్ని 2గా మడత వేసుకొని పైన పెట్టేసిన. ఇక్కడ కొంచెం మాత్రమే వదులుతున్నా, ఇది పెద్దవాళ్ళకి కదండి, పెద్ద సైజ్ కదా, 42 సైజ్ కదా. ఈ సైజు వాళ్ళకి మనం అక్కడ ఎక్కువ పెట్టినట్టు పెడితే ఏంటంటే వాళ్ళకి చెస్ట్ సరిపోదు. సో అందుకోసం కొంచెం మాత్రమే క్రాస్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్ వేసేస్తాము. పైన ఒక స్టిచ్ వేసేసాము. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి లోపల ఒక స్టిచ్ వేసేస్తాము, అంతే. లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా హుక్కులు పట్టి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కాజాల పట్టి అయితే స్టిచ్ చేసుకుందాం. హుక్కులది కంప్లీట్ అయిపోయింది కదా, కాజా పట్టీది వచ్చేసి తీసుకొని ఇటువైపు వస్తుంది మనకి కాజా పట్టి అనేది, లోపల వైపుదే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇటువైపు కాజాలతో వస్తుంది. ఇంకా నేను క్లాత్ అనేది మరి పలసగా అయింది, కలర్ అంతగా కనిపిస్తుంది అని చెప్పి నేను శారీ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దాని కింద పెట్టి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా జాయిన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ కూడా చూడండి కొంచెం మాత్రమే క్రాస్ తీసుకున్నాను నేను నెక్ దగ్గర. ఇలా పైన పెట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం స్ట్రైట్గా. శారీ ఫ్యాబ్రిక్ లేకపోయినా పర్వాలేదండి, బట్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. కొన్ని వాటికి పెడతాను, కొన్నిటికి పెట్టాను అనమాట నేను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. కింద కూడా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ వదిలేసి దాన్ని కూడా మడతలా పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇంకా కాజాలు పట్టి స్టిచ్ చేసేసుకోవడం. ఇటువైపుకి వచ్చేస్తుంది, అంతే. ఇంకా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడం ఈ చివరి వరకు. ఇంకొక స్టిచ్ వేసేసుకున్నామంటే ఇంకా కంప్లీట్. ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిందంటే సగం బ్లౌజ్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేసేస్తాను ఇబ్బంది లేకుండా. చూసారు కదా, హుక్కులు పట్టి కాజాలు పట్టి ఏం ఎక్కువ రాలో, కొంచెం వస్తుంది హుక్కులు పట్టి అనేది, ఎందుకంటే అది మనం లోపలికి తిప్పుతాం కాబట్టి కొంచెం సాగుతుంది. ఇప్పుడు బ్యాక్ పీసులు తీసుకొని మనం టక్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసుకుంటున్నా. ఇది నేను కటింగ్లో 1 ఇంచ్ తీసుకున్నా కదండి, ఎందుకనే మంచిదని కొంచెం 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా. అంటే కటింగ్లో మనకి 1 ఇంచ్కి మిగిలి ఉంది కదా, వాళ్ళు భుజాలు జారుతుంది అన్నారు కాబట్టి ఇది దీనికి కొంచెం మాత్రం ఎక్కువ కాదు, కొంచెం ఒక గీత ఎక్స్ట్రా పెద్దదిగా పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. అంటే కింద ఇక్కడ 1 ఇంచ్ కదా పెట్టుకోవాల్సింది, వెడల్పు 1 ఇంచ్ కంటే కొంచెం పెట్టుకొని, ఇంకా పొడవు వచ్చేసి 4.5 ఇంచ్కి 4 ఇంచెస్కి పెట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్ హైట్ని బట్టి, ఇది 16 ఇంచెస్ ఉంది కాబట్టి
4.5 హైట్ అయితే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మిషన్ మనకి ఇనుము కనిపిస్తుంది కదా, ఇనుము చివరి వరకు పెట్టుకోవాలి, చెక్క దగ్గరకు కాదండి, ఇనుము ఉంది కదా, ఇనుము చివరి వరకు పెట్టుకోవాలి అంతే. ఇంకా బ్యాక్ టక్స్ అయితే వేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒకసారి పెట్టుకొని చూస్తున్నా. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం కట్ చేసుకోవడానికి వస్తుంది, ఒక 1/2 ఇంచ్ అంతే, ఎక్కువ లేదు. అంటే మనం ఇప్పుడు జాయింట్ చేస్తాం కదా బ్యాక్ హెమ్మింగ్ కోసము, దానికి ప్లేస్ వదిలేసి ఏమైనా కొంచెం మిగులుంటే కట్ చేయాలి. మరీ ఎక్కువ అయితే కట్ చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళకి కట్ చేసామంటే బ్లౌజ్ పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఈ సైజు వాళ్ళకి మాత్రమే. సో కాబట్టి అది చెక్ చేసుకోవాలి. అది నేను కట్ చేసింది కూడా 1/2 ఇంచ్ కూడా లేదు, దానికంటే కూడా కొంచెం తక్కువ అంతే. అలా కట్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా దాని మీద స్ట్రైట్ పీస్ని పెట్టి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇంకా పైన కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం అంతే. ఇంకా హెమ్మింగ్ పట్టి కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. మీరు కటింగ్ వీడియో చూసారంటే స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఉంటుందండి. కాకపోతే మనం మెయింటైన్ చేయాల్సిందంతా ఒకటి, మనం ఖర్చుల్లోకి ఎంతైతే తీసుకుంటామో సేమ్ అంతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ మెయిన్. ఇక్కడ ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటున్నా. నెక్ వైపు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు సైడ్ మనం 1/2 ఇంచ్ తీసుకుంటే నెక్ వైపు ఒక 2 గీతలు ఎక్స్ట్రా తీసుకున్నా చూడండి. అలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానా, ఇక్కడికి వచ్చేసరికి మనం ఖర్చులోకి ఎంత తీసుకున్నాము 1/2 ఇంచ్ కదా, సో ఆ 1/2 ఇంచ్కి మా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అయిపోయింది, నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం మనం క్రాస్ పీసులు తీసుకున్నాం కదా, ఆ క్రాస్ పీసుల్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. నేను అంతకుముందు బ్లౌజ్ కటింగ్ వీడియోలోనే దేంట్లోనే చెప్పాను, మీకు ఇలా క్రాస్గా పెట్టుకోవడం రావట్లేదు అనుకుంటే నార్మల్గా కట్ చేసేసి ఎల్ షేప్ లాగా పెట్టుకోండి, అంటే స్క్వేర్ లాగా కట్ చేసి ఎల్ షేప్ లాగా పెట్టుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కాజాల పట్టి వైపు నుంచి మనం నెక్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా 2గా మడత వేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. నేనైతే నెక్ అయితే ఇలాగ స్టిచ్ చేస్తాను దేనికైనా సరే, అది డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా సరే. ఇదైతే నాకు ఈజీగా అనిపిస్తుంది ఈ నెక్ అనేది. ఇంకా ఏది చేసినా కూడా కొంచెం ఇబ్బంది అని కాదు, చాలా రకాలు ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి పని కూడా తొందరగా అయిపోతుంది. మీరు హెమ్మింగ్ కావాలని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకొక స్టిచ్ కావాలంటే స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను మోస్ట్లీ చాలా బ్లౌజులకి నార్మల్ స్టిచ్ వేసేస్తాను. కొంతమంది అడుగుతారు కాబట్టి వాళ్ళకి మాత్రమే నేను హెమ్మింగ్ చేపిస్తాను. నెక్ అంటే చాలా కష్టం కదండి, లేట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను నార్మల్గా స్టిచ్ చేసేస్తాను కొంతమందికి మాత్రమే. ఇంకా ఇది చూడండి, ఇది నేను ఎందుకు కట్ చేస్తున్నా అంటే దీనికంటే ఇది చిన్నదిగా ఉండాలి, దానికోసం అనమాట. అర్థమైందా? మనం నెక్ పట్టి స్టిచ్ చేసాం కదా, దానికంటే అది చిన్నదిగా ఉండాలి. అలాగే ఎక్కువ ఉండేది కట్ చేసిన తర్వాత రౌండ్లు తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాం కదా నెక్ పట్టి, అదనేది ఎక్కువ ఉండాలి. మనం అటు సైడ్ జాయిన్ చేసిన ఖర్చులు జాయిన్ చేసాం కదా, ఖర్చుల కంటే ఇది కొంచెం పెద్దదిగా ఉండాలి అంతే, మరీ ఎక్కువ అని కాదు. కొంచెం మనం 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే వెడల్పు 1 ఇంచ్ ఉండేలా తీసుకుంటే. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని రౌండ్ల దగ్గర మాత్రం ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా తీసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకేం లేదు, జస్ట్ చేతితో అట్లా ప్రెస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ వరకు వచ్చేసింది కదా, ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ వేసేసుకోవచ్చు. నేనే స్టిచ్ చేసేస్తున్నా ఇప్పుడు. బట్ ఏంటంటే కొంచెం హెమ్మింగ్ నేనే చేయాల్సి వస్తుంది, వర్క్ ఇంకా తప్పదు కదా, అందుకని చెప్పి నేను ఇంకా నెక్నైతే స్టిచ్ చేసేస్తున్నా. పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు ఇది ఇలాగే స్టిచ్ చేయాలని లేదు, కావాలనుకుంటే హెమ్మింగ్ అనే చేయొచ్చు అనమాట. అంతే. ఈ స్టిచ్ని చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకుని మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ కట్ చేయలేదు, చుట్టూ అయితే కట్ చేశాను. ఈ ఎక్స్ట్రా దాన్ని మాత్రం నేను ఇక్కడ చూడండి బ్లౌజ్ ఫ్యాబ్రికే తీసుకున్నా, లైనింగ్ కాదు ఎక్స్ట్రా తీసుకుంది, అర్థమవుతుందా? లైనింగ్ కంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కింద. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నార్మల్గా ఆ ఎక్స్ట్రా ఉండేదాన్ని బ్లౌజ్ పీస్ మీద వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలా చేస్తే ఏంటంటే మనం క్లాత్ తక్కువైనా సరే హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్గా కుట్టి తిప్పేస్తే స్టిచ్ చేయవచ్చు ఈజీగా, బట్ ఈ హెమ్మింగ్కి అయితే ఎక్కువ క్లాత్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా లైనింగ్, సో దానికోసం ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు అలా స్టిచ్ చేసేసిన తర్వాత అంతా కూడా గమ్తో జాయిన్ చేసుకున్నాం కాబట్టి షోల్డర్ మధ్యలోంచి మనం టక్స్ పెట్టుకుందాం కదా, హ్యాండ్ టక్స్ అక్కడికి పెట్టేసుకొని ఇంకా హ్యాండ్ పీస్ని కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావడమే, ఇలా స్టిచ్ చేసుకుంటూ రావడమే.
యాక్చువల్లీ ఇది నార్మల్ బ్లౌజెస్ కాక మోడల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తున్నా. అవి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అర్జెంట్ అవ్వడం వల్ల వాటిని వీడియో తీయలేకపోతున్నాను. చూద్దామండి, ఫ్యూచర్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను. మోడల్ బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తున్నా, చాలానే స్టిచ్ చేశాను కానీ బట్ వాటిని వీడియో మాత్రం తీయట్లేదు. ఏంటో మరి నార్మల్ బ్లౌజులు ఉన్నప్పుడే వీడియోలు తీస్తున్నా. అందులో వీడియోలు తీయాలంటే ఇంట్రెస్ట్ కూడా బాగా ఉండాలి. ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోలు తీస్తూ బ్లౌజ్ కుట్టాలంటే ఇంకా లేట్ అయిపోతుంది, ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పి ఇంకా వీడియోలు తీయడం ఆపేయాలనిపిస్తుంది. దానివల్ల ఇంకా మోడల్ బ్లౌజ్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా పెద్ద పని అవుతుంది. ఎందుకు అంటే గంటలో అయిపోయే పని మాకు 1.5 అవర్ అలా పడుతుంది అనమాట. వీడియో చెక్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆన్ అయిందా ఆఫ్ అయిందా అవి చూసుకుంటూ మళ్ళీ వీడియో క్లారిటీగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ వీడియో తీస్తూ మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలంటే లేట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కోసారి గుర్తుండట్లేదు, గుర్తున్నా కూడా ఇప్పుడు వద్దులే మళ్ళీ చేసామంటే లేట్ అయిపోతుంది అని చెప్పి కొంచెం వెనకడుగు అనేది వేసేస్తున్నాము. సో ఇంకా అట్లాగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కాచాలది ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ది హుక్కుల వైపు ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా 2గా ఫోల్డ్ చేసుకుని మనం ఆదికి తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఎంతవరకు వస్తుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వీడియో కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. రీచ్ అయితేనే కదా మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చాలామంది చూస్తున్నారు, వాళ్ళకి ఇంకా మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దానికోసం అర్థం చేసుకోండి. దానివల్ల మీకైతే ఏం లాస్ ఉండదు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేవచ్చు అనమాట. ఇలా ఫోల్డ్ చేసామంటే అది హెమ్మింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా అక్కడికే ఉంది కాబట్టి ఇంకా అక్కడికే. అండ్ ఇక్కడ చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇలా తీసేటప్పుడు నార్మల్గా పెట్టేయకండి, మనం నార్మల్గా పెట్టేస్తాం కదా. ఇది వచ్చేసి లైనింగ్ది మనం స్టిచ్ చేసేది, ఇది ప్లెయిన్ది కదా, ప్లెయిన్ది కొంచెం సాగదీసి పట్టుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసామంటే కనుక వాళ్ళకి టైట్గా పట్టినట్టు అయిపోతుంది. సో అది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కంటే లైనింగ్ బ్లౌజ్ది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అంటే ఒక స్టిచ్ ఎక్స్ట్రా ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలన్నమాట. అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, ఎందుకంటే అది సాగుతుంది ప్లెయిన్ బ్లౌజ్. ఈ లైనింగ్ బ్లౌజ్ అంతగా సాగదు. సో దాన్ని ఒకసారి చెక్ చేసి కొంచెమే, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. లైనింగ్ బ్లౌజ్ కదా, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఈ రెండింటిని చంక దగ్గర ఇట్లా పట్టుకొని రెండింటిని సాగదీసినప్పుడు సమానంగా రావాలి. తక్కువ రాకూడదండి. లైనింగ్ది తక్కువ వస్తే మాత్రం కొంచెం లూజ్గా స్టిచ్ చేసుకోండి. ఆ కుట్టు తీసేసి నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకా పక్కనే డబుల్ స్టిచ్ అంటే 2 స్టిచ్లు, ఒక పాదం అంత గ్యాప్ తోటి 2 స్టిచ్లు వేసుకుంటూ వెళ్ళిపోతే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అటు సైడ్ కూడా అంతే అండి. ఇంకా అంతే, మనకి చాలా సింపుల్గా 40 సైజ్ అని మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు నేను చెప్పిన ఈ టిప్స్ ఈ కొలతలతో ఫాలో అయ్యి స్టిచ్ చేసి చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ చివర కూడా ఒక స్టిచ్ వేసేసుకొని క్రాస్ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే అంతే, కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్.